ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇస్తామని ప్రకటించడంతో సంగారెడ్డిలో ఆర్టీసీ ఉద్యోగులు టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సుల సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ మేరకు నెరవేర్చడం జరిగింది. ఇక్కడ కార్మికులందరూ ఆర్టీసీ డిపో ముందు సంగారెడ్డి కార్మికులందరూ కూడా ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఉద్యోగ కార్మికులకు మేలు చేసే ప్రభుత్వం మరోసారి నిరూపించుకున్నారు. మరి సంగారెడ్డి డిపో కార్మికుల తరఫున కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మరి ఎండి గారికి అందరికీ కూడా మా సంగారెడ్డి డిపో కార్మికుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏడీసీగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ఆర్టీసీని ఆదుకొని మొన్ననే 21% ఫిట్మెంట్ ఇచ్చినందుకు మా సంగారెడ్డి డిపో కార్మికుల తరఫున మా అధికారుల తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్ననే మా అన్ని సంఘాలను హైదరాబాద్లో పిలిపించుకొని పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో సీఎం గారు హామీలు ఇచ్చినాడు. అందరినీ ఆదుకుంటాను. 1 by 1 ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, శాఖాపరమైన సమస్యలు ఉన్నాయి. అందరికీ ప్రతి ఒక్కరికి వివరించి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటా, కడుపులో పెట్టుకుంటా. గత ప్రభుత్వము ఆర్టీసీని నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించింది. మా ఆర్టీసీ అధోగతి పాలైంది. మాకు ₹1 ఇన్కమ్ లేకుండా, జీతం పెంచకుండా మమ్మల్ని నానా రకాలుగా హింసించింది. మేము ఆ ప్రభుత్వం పోవాలని కంకణం కట్టుకొని ప్రభుత్వాన్ని మా కార్మికులంతా ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినాం. సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం కావాలని కోరుకున్నాం. ప్రస్తుతం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకొని 25% ఫిట్మెంట్ ఇచ్చినాడు. బహుశా నిన్న మీటింగ్లో మా నాయకులు కూడా ఇంకో 4% పెంచమని రిక్వెస్ట్ చేసినారు. రేపు 12వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో మీ ఆలోచనను బట్టి మేము కూడా ఆలోచించి చెప్తామని చెప్పడం చాలా సంతోషకరం. దానికి మా ప్రత్యేకంగా సీఎం గారికి, క్యాబినెట్ మినిస్టర్లకు అందరికీ సంగారెడ్డి డిపో తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మరియు మా ప్రియతమ ఎండి గారికి కూడా మా సంగారెడ్డి డిపో కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు డిపో ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. మన గౌరవ సీఎం గారు మరియు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఎండి సజ్జనాథ్ గారు అందరూ కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క ఎన్నో సంవత్సరాల నుంచి కోరికైనటువంటి టీఆర్సీని 21% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాండ్ సంబంధించినటువంటి అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా డిపో ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, మిఠాయిలు పంచిపెట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఈ తరఫున అందరు మా కార్మికుల అందరి తరఫున, సిబ్బంది తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, మా ఎండి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ను చాలా అద్భుతంగా సక్సెస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క సిబ్బందికి కూడా ఈ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మొన్న జరిగినటువంటి మేడారం జాతర కూడా చాలా అద్భుతంగా, ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా కొన్ని లక్షల మందిని మనము ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 3 రోజులు కూడా ఏడుపాయల జాతరలో కూడా చాలా చక్కగా అందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యావత్ ప్రజలకు అందరికీ కూడా ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొట్టమొదటి స్కీమ్ ఆర్టీసీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ఆర్టీసీ ద్వారా స్టార్ట్ చేసి ఈరోజు అన్ని స్కీమ్లు కూడా విజయ పథంలో నడుస్తున్నాయంటే ఈరోజు ఆర్టీసీ సంస్థ యొక్క మంచి శుభపరిణామం అని చెప్పి ఈ విధంగా మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా, ఒక ఇల్లు కట్టినా, ఒక బిల్డింగ్ కట్టినా, ఒక పార్టీ పెట్టినా కూడా ఒక మంచి పరిణామం తీసుకొని పెడతాం. కానీ ఈరోజు రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా ఆర్టీసీ ద్వారా ఒక మంచి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేసి ఈరోజు 5 పథకాలకు ఇవాళ నాంది పలికింది ప్రభుత్వం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆర్టీసీలో చేసే ఉద్యోగస్తులకు 21% ఫిట్నెస్ ఇవ్వడమే కాకుండా
వాళ్లకు ఇంకా అన్ని సౌకర్యాలు కలిగించమని చెప్పి నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంన ఈరోజు ఆర్టీసీ బస్-డిపోలో డిఎం గారి అధ్యక్షతన వాళ్ళ యూనియన్ తరపున పల్లె కృష్ణమూర్తి, ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు, ఆర్టీసీ సంబంధించిన కండక్టర్లు, మహిళా కండక్టర్ అందరి పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంబరాలు చేసుకుంటూ ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రామరాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటి సౌభాగ్యంలాగా వెలుగుతుందని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రజలందరూ దీవెనలు ఉండాలని చెప్పి ముందు 500 గ్యాస్ సిలిండర్లతో స్టార్ట్ చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికులను తీసుకొచ్చాం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు నాంది పలుకుతున్నాం. 11వ తారీఖు నాడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో ఈరోజు ఇండ్ల పథకం స్టార్ట్ చేస్తున్నాం. రేపు అందరి మహిళలకు 2500 స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఒకటే హెచ్చరిక ప్రతిపక్ష పార్టీకి, అనుకున్నట్టుగా 100 రోజులలో నిజమైన ప్రభుత్వం, స్వచ్ఛమైన ప్రభుత్వం ఇచ్చినాం. కాబట్టి నిజమైన పాలన అందిస్తాం. ఈరోజు ప్రజలకు కానీ అధికారులకు కానీ నిజమైన పాలన అందిస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం.